నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం సాయంత్రం ఎడపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్టేషన్ను పూర్తిగా పరిశీలించి అక్కడ పనితీరును సమీక్షించారు. రిసెప్షన్ సెంటర్ మరియు కంప్యూటర్ విభాగాల్లో సిబ్బంది విధులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో 5S విధానం అమలు జరుగుతోందా అనే విషయాన్ని పరిశీలించి పార్కింగ్ నిర్వహణపై కూడా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న ఆవశ్యకతను వివరించారు. గంజాయి వ్యాప్తి నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సైబర్ మోసాల నుంచి ప్రజలను రక్షించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే ఆన్లైన్ గేమింగ్ మోసాల బారిన పడకుండా ప్రజలకు వివరంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్తో పాటు బోధన్ రూరల్ సిఐ విజయబాబు, ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ మన పోలీస్ స్టేషన్ మీటింగ్ వచ్చింది అని చేస్తున్నాడు. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు 1 కంప్లైంట్ 10 రోజులు వచ్చింది. అంటే ఎఫ్ఐఆర్ చక్కగా కాబట్టి వచ్చిన చక్కగా మాట్లాడలేదు, కంప్లైంట్ రాకూడదు. వచ్చిన ఎట్లా వచ్చినా ఎవరు వచ్చినా మనం మాట్లాడాలి అని మన బాధ్యత. తర్వాత ఏరియాలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ సిస్టమ్ ఉందా? నేను తొందరగా ఎక్కడ తొందరేనా? ఎక్కడ ఏ విలేజ్? అమ్మ విలేజ్. సార్ సాయి కుమార్ సార్, ధర్మారం విలేజ్ ఏం లేదండి. ఈ విలేజెస్లో మీకు ఏం చీమ చిరుకుమన్నా మీకు తెలియాలంటే సార్ 99 డ్యూటీ చేసి ఇంటికి రైట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పుట్టింగ్ చేయాలి. అప్పుడే నేను వెళ్తున్నాను, నేను తిరుగుతాను. ప్రతి చేసినప్పుడు చాలా తిరగాల్సిన అవసరం లేదు. ఈ ముఖ్య డ్యూటీ పక్కా హోమ్ గార్డు నాకు ఏంటి విలేజ్ వల్ల కానీ ఉండబడి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.